భీమదేవరపల్లి మండలంలో కొత్తకొండ గ్రామంలో బండి సంజయ్ పర్యటించారు. బీజేపీ బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా 3వ రోజు భీమదేవరపల్లి మండలం కొత్తకొండ గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా శ్రీ కొత్తకొండ వీరభద్ర స్వామిని వారు దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ మరియు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, బీజేపీ హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి, రామ్ గోపాల్ రెడ్డి మరియు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు దర్శించుకోవడం జరిగింది. అనంతరం వారు మీడియాతో మాట్లాడడం జరిగింది. నరేంద్ర మోడీ గారిని తిరిగి ప్రధానమంత్రి చేయాలని చెప్పి ఆలోచనతో ఈ దేశానికి నరేంద్ర మోడీ గారి సేవలు ఏ విధంగా అవసరము, దేశాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసిండు, ఈ దేశాన్ని ఏ విధంగా రక్షించే ప్రయత్నం చేసిండు, దాంతోపాటు తెలంగాణ రాష్ట్రానికి ఏ విధంగా అభివృద్ధిని నిధులు ఇచ్చారు, వాటి గ్రామానికి కానీ అసెంబ్లీ వారిగా మండల వారిగా ఎలాంటి నిధులు మేము ఇచ్చామని చెప్పి విషయంలో ఇచ్చిన హామీలను నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏ విధంగా నెరవేర్చింది అన్నటువంటి విషయాన్ని ప్రజలకు వివరిస్తూ, నేను పార్లమెంట్ సభ్యునిగా గెలిచిన తర్వాత కూడా ఎన్ని తీసుకొస్తున్న విషయంలో, అభివృద్ధి విషయంలో ఇవాళ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు వివరించి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలని చెప్పి ఒక విజ్ఞప్తిని వారికి అందించడానికి ప్రజాహిత యాత్రను ప్రారంభించడం జరిగింది. సిరిసిల్ల, వేములవాడలో, ఉస్నాబాద్లో మనం ప్రారంభించినాం. ఈరోజు ఉస్నాబాద్ ముగియబోతుంది. ఉస్నాబాద్ నియోజకవర్గం ఈరోజు భీమదేవరపల్లి, ఎల్గతుర్తి ఈ 2 మండలాల్లో ఈరోజు ఈ పాదయాత్ర కొనసాగబోతున్నది. ఎక్కడ పోయినా కూడా విశేష స్పందన వస్తున్నది. రాత్రనక పగలనక అర్ధరాత్రి 12-11:30 కూడా ప్రజలు వేచి చూస్తున్నారు. ప్రజలు స్వాగతిస్తున్నారు, సన్మానం చేస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. నరేంద్ర మోడీ గారిని ఎట్టి పరిస్థితుల్లో ప్రధానమంత్రి చేయాల్సిందే. నరేంద్ర మోడీ గారు లేనటువంటి దేశాన్ని, ప్రధానమంత్రిగా లేని దేశాన్ని ఊహించుకోలేమని చెప్పి ప్రజలు ఆలోచిస్తున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారికి ప్రధానమంత్రి అవుతారు. ప్రజల ఆశీర్వాదం వారికి.